ప్రెజెంట్ కంప్లీట్లీ నార్మల్ ట్రీట్, ఏమీ లేదు. ఒక 23 అక్టోబర్ నవంబర్లో నా దగ్గరికి వచ్చారు. ఏంటంటే కంటిన్యూస్గా ఫిట్స్ ఫస్ట్ టైం వచ్చింది, అప్పుడే ఫస్ట్ టైమే కంటిన్యూస్గా స్టార్ట్ అయింది. సో ఎట్లా వచ్చింది అంటే వాడికి ఆ టైంలో ఫిట్స్, వాడికి ఇప్పుడు ఎడం వైపు ఇక్కడ పెరైటల్ లోబ్ ఇక్కడ ఒక మచ్చ ఉంది. సో వాడికి ఏంటంటే కుడివైపు వస్తుంది, కుడివైపు ఇలా తిరుగుతాడు, కుడివైపు ఇలా తిరిగి ఫిట్స్ లాగా వస్తాయి, అంతే ఇట్లా తిరుగుతాడు. ఆ టైంలో కొంచెం స్పృహ సరిగ్గా ఉంటుంది. పెద్దగా రావాల్సిన అవసరం లేదు, అందరికీ కాళ్ళు చేతులు కొట్టుకోవటం ఇట్లానే ఉండవు ఫిట్స్ అంటే. సో రకరకాల ఫిట్స్ ఉంటాయండి. సో ఎందుకు దీంట్లో అంత ట్రైనింగ్ ఇంపార్టెంట్ అంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఎడం వైపు బ్రెయిన్ వల్ల ఆడి కళ్ళు ఇలా వెళ్ళి అంతే, దట్స్ ఆల్, దట్ ఈస్ అ ఫిట్. సో అట్లా ఒక్కసారి సడన్గా స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా స్టార్ట్ అయ్యింది 23 నవంబర్లో. అప్పుడు మనకు 2-3 మెడిసిన్స్ పెట్టాము. సో 2-3 మెడిసిన్స్ పెట్టాము. 2-3 మెడిసిన్స్లో సో అప్పుడు ఆ టైంకి కంట్రోల్ అయినాయి. తర్వాత 2-3 మెడిసిన్స్ మీద అప్పుడప్పుడు వస్తూ ఉండేవి, రెగ్యులర్గా వస్తున్నాయి. బట్ 3 మెడిసిన్స్ మీద ఉన్నాడు. సో నాకు 2 బాబులు. మా చిన్న బాబుకి 1 ఇయర్ బ్యాక్ లైట్గా సిజర్స్ అంటే నిద్రలో ఇట్లా చూడడం కానీ అది వస్తుంది అంటే నేను కూడా సరేలే అది కామన్ కదా అనే ఆలోచనలో ఉండి ఒక 1 మంత్ అట్లా వెయిట్ చేయగానే అది కొంచెం సివియర్గా అవ్వడం జరిగింది. మేము కూడా ప్యారలల్గా ఏంటంటే జనరల్గా సిజూర్సే కదా మనం ఫిక్సే అంటాం కదా అని చెప్పేసి కొందరికి 12 years తగ్గిపోతుంది అది ఇది అనే ఒక ఆలోచనతో మేము కూడా మాకు అంటే ప్యారలల్గా ఒక ఆప్షన్స్ ఉంటాయి, అదే తాయెత్తులు కట్టేయడం కానీ అది కానీ ఇది కానీ చిన్న ఇట్లా చూపించడం కానీ జరిగింది. కానీ దీంట్లో అంటే అది ఎప్పుడైతే మేము ఇక్కడ సంగారెడ్డిలో ఈజీ చేయించినామో దాంట్లో ఈజీలో కూడా మాకు పర్ఫెక్ట్ ఏం రాలేదు. సరేలే చిన్నదే కదా అదే ఆలోచనలో తర్వాత ఏంటంటే కొద్దిగా సివియర్ అయింది. డైలీ 2-3 times రావడం, సైకిల్ మీద తొక్కుంటే రావడం, ఇక అవన్నీ నేను ఒకసారి ఎందుకన్నా మంచిదని చెప్పేసి నేను అంటే కొందరు ఒపీనియన్స్ తీసుకున్నాను హాస్పిటల్, నా వెల్ విషర్స్ కానీ వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ వెల్ విషర్స్తో ఒపీనియన్స్ తీసుకున్నాను. దెన్ ఐ కేమ్ టు నో దట్ ఎపిలిప్సీ అనేది కూడా అంటే ఈ సిజర్స్లో ఎపిలిప్సీ అనేది కూడా ఉంటుందా అనేది నాకు అప్పుడే తెలిసిందనమాట. అంటే ఈ గ్రామ స్థాయిలల్లో ఇప్పుడు అంటే సంగారెడ్డి అంటే విలేజ్ స్థాయి కాబట్టి మాకు అంత అవగాహన ఉంటుంది. యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారు ఫిట్సే అనుకుంటారు, కానీ ఈ ఎపిలిప్సీ అనేది కూడా ఉంటుంది అనేది అప్పుడు మాకు తెలిసింది. సరే అని చెప్పి మంచి డాక్టర్ల దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకొని ఇక ఓవరాల్ ఏంటంటే అది ఇంకా ముదురుతూ ఉన్నది. సరే అని ఇక నేను ఫస్ట్ టైం మేడం నాకు ఒక మా ఫ్యామిలీ వెల్ విషర్, షీజ్ ఆల్సో డాక్టర్. సో ఆమె సజెస్ట్ చేసింది ఇది ఎపిలిప్సీకి యాక్చువల్గా ఏంటంటే ద బెస్ట్ థింగ్ ఏంటంటే దెర్ ఈస్ ద బెస్ట్ డాక్టర్ అండ్ బెస్ట్ హాస్పిటల్ అని చెప్పింది. ఫస్ట్ అయితే మాకు బెస్ట్ డాక్టర్ అని చెప్పింది. దెన్ ఐ కేమ్ టు నో యశోద కూడా మాకు మంచి ఫెసిలిటీస్ కానీ అవి కానీ. సరే ఫస్ట్ టైం నేను మేడంని అప్రోచ్ అయినప్పుడు మేడం ఏమన్నదంటే షీ ఐడెంటిఫై చేసింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎపిలిప్సీ, దీనికి మెడిసిన్స్తోని లాంగ్ స్టాండింగ్లో వెళ్ళచ్చు అని ఒక ఆప్షన్ ఇచ్చింది. తర్వాత సర్జరీతోని మేబీ ఒక 80% గ్యారంటీ ఇచ్చి దెన్ మాకు సజెషన్ ఇచ్చింది. నేను కూడా మళ్ళీ సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాక కూడా నాకు యూట్యూబ్లో వీడియోస్ చూడడం కానీ అది కానీ, ఎందుకంటే బ్రెయిన్తో పిల్లలతోని మళ్ళీ అది కూడా ఎస్పెషల్లీ బ్రెయిన్ కాబట్టి చిన్న పిల్లోడు కాబట్టి జర కొద్దిగా భయం ఉండే. బట్ ఏంటంటే ఇక సరే నేను కొందరు సజెషన్స్ తీసుకున్నాక దెన్ ఐ కేమ్ టు నో నాకు వచ్చిన డాక్టర్స్ కూడా మేడం ఎవరినైతే ఇన్వైట్ చేసిన డాక్టర్ కూడా వన్ ఆఫ్ ద గుడ్ అంటే చాలా ఫేమస్ డాక్టర్ అనుకోండి. ఓకే దెన్ అట్లా మేడం కూడా సజెషన్ చేసినాక నేను ఇక మేడంతో అంటే ఇక మాట ఏంటి నేను సర్జరీ చేయించినాక అండ్ తర్వాత ఇక మంచి చేంజెస్ అంటే ఇక ఇప్పటివరకు అయితే ఫిబ్రవరి 18th 19th ఆ టైంలో మేము సర్జరీ చేయించినాం. ఒక 4-5 days హాస్పిటల్ ఉన్నాం, దెన్ బయటకు వచ్చినాం. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే అసలు ఇంతవరకు ఈ సిజూర్స్ రాలేవు. బాబు కూడా యాక్టివ్ అయ్యిండు మంచిగా. అంటే నేను చాలా సఫర్ అయినా యాక్చువల్గా. ఇది ఏంటంటే జనరల్గా ఆ పెయిన్ అనేది మాకు తెలుస్తుంది. నేను పడుకున్నప్పుడు లేచి ఇట్లా చూడడం అది అంటే కొందరు ఏమంటారు దయ్యం పట్టింది అని అంటారు కదా. సో అట్లనే భయపడ్డాం మేము, చాలా ఇక భయపడ్డాం. కానీ నాకు
మేడం సజెషన్తో నేను సర్జరీ చేయించడం ఇట్ వాజ్ ఎ గుడ్ డిసిషన్ అనిపించింది. అండ్ వాళ్ళు కూడా సక్సెస్, దేవుని దయ వల్ల, మేడం దయ వల్ల, ఇంకా హాస్పిటల్ కూడా మాకు మంచి ఫెసిలిటీస్ ఇచ్చింది. అండ్ టుడే వీఆర్ హ్యాపీ.